హలో హాయ్ అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. నేను లైవ్లో రావడానికి చిన్న కారణం అండి. ఓబులి సలీం అనే అతనికి చాలా హెల్త్ బాగలేదు. ఈ పొద్దున్న నాతో కాంటాక్ట్ కావడం జరిగింది ఫేస్బుక్ ద్వారా. సన్న ఎవరైనా మద్దతుగా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. నా ఫ్రెండ్స్ కానీ నాకు ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను దయచేసి రెండు చేతులు జోడించి మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఏ అవసరమైనా రావచ్చు, ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి పెట్టుకున్నా ఒక 100 మంది కలిపితే అది ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. అదే ఒక్కడు 100 రూపాయలు సాయం చేయాలంటే చేయలేడు. ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించండి. 10 మంది 10 చేతులు పడితే అది ఈజీగా అయిపోతుంది ప్రతి ఒక్క పని. ఓబులి సలీం ఇతని ఐడి ఇది ఫేస్బుక్లో. సన్న ఇతనికి హెల్త్ బాగలేదు. ఇతను వచ్చి ఇలా ఉన్నాడు ముందు. ఇది అంతా అతనికి ప్రాబ్లమ్స్ అన్నమాట. నడవలేక బెడ్ మీద పడిపోయి ఉన్నాడు. చిన్న పిల్లలు ఉన్నారు. నేను నా కళ్ళారా చూసినాను అన్నమాట. నాకు తోచిన నేను సహాయం చేసినాను. మీరు కూడా ఎవరైనా తోచిన సహాయం చేయండి. ఇతను నడవలేకున్నాడు ప్రస్తుతం. ఈ టాబ్లెట్స్కి దానికి దీనికి చాలా అవసరం అనేది అయితే ఉంది. తిండికి కానీ ఒక టాబ్లెట్స్కి కానీ మనం అనుకుంటే అతను లేచి నడవగలడు. ప్రతి ఒక్కరు దయచేసి సాయం చేయండి. మన పెద్దోళ్ళు చెప్తారు, గరీబ్ కో మదద్ కర్కే దేఖ్, గరీబ్ కో షాదీ కర్కే దేఖ్, వహీ ఖుదా నజర్ ఆయేగా తుజ్కో కిసీ కో మదద్ కర్కే దేఖ్ అని పెద్దోళ్ళు సామెత చెప్పి ఉండరు. ఇది మీకు ఎంతవరకు తోచుతుందో నాకైతే తెలియదు. ఎవరికి ఎంత తోచిన సాయం చేయండి. ఇప్పుడు నేను ఫోటో కూడా పెడతాను, ఇతని ఫోటో, ఫోన్పే నంబర్ పెడతాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి అయినా మాట్లాడచ్చు. కాల్ చేసి మాట్లాడి అతనికి సాయం చేయొచ్చు. వీడియో కాల్ ద్వారా అయినా చూసి మీరు సాయం చేయొచ్చు. అతనికి మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైరెక్ట్గా డాక్టర్కి మాట్లాడి మీరు ఫర్ మంత్లీ అతనికి మెడిసిన్స్ ఇప్పించాలనుకుంటే కూడా ఇప్పించచ్చు. ఇది ఫేక్ కాదు, రియల్. నా కళ్ళారా నేను చూసినాను వీడియో కాల్ చేసి. సన్న నాకు తోచినంత నేను సాయం అనేది చేసినాను. ఇతను ఇలా ఉండేవాడు సలీం ఆయన. ఇప్పుడు నాకు తోచిన నేను సాయం చేసినాను ఫోన్పే ద్వారా. మీకు తోచినంత మీరు చేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. హిందూ కాదు, ముస్లిమ్స్ కాదు, సిక్, ఇసాయి ఎవరు కూడా కాదు. మానవత్వం అనేది ప్రతి ఒక్కరి కోసము. ప్రతి ఒక్కరు దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. నాదేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. 2 చేతులు జోడించి నేను అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి అతనికి హెల్ప్ చేయండి. చిన్న పిల్లలు ఉన్నారు. తిండికి కానీ ఒక ఇంట్లో మగ అతను సంపాదించాడు, అతనికి ఏమైనా అయిందంటే ఆ ఫ్యామిలీకి చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. కానీ ప్రతి ఒక్కరూ నా మాటకు విలువ ఇచ్చి ఆశించి అతనికి సాయం చేయాలని కోరుకుంటూ 2 చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. ఇతనే పాతకాలంలో మన హుజూర్ నబీ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బీదోళ్ళకు పెట్టే దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్టుగా అప్పుడు చేస్తున్నారు. అతన్ని చూసి సహాబా కూడా ఇట్టే చేసేవారు. ఆ సహాబాను చూసి వలియల్లా కూడా చూసి ఇట్టే మనకు ఇండియాలో వలియల్లా అంటే మనము హిందల్ వలి అంటాం. హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్. హిందల్ వలి అంటే హింద్కే వలి, యానికే అరేబియన్ కంట్రీ నుంచి వచ్చేసి ఇండియాలో హింద్ అంటే ఇండియా. హిందల్ వలి అంటే వలియల్లా. సరేనా? హిందల్ వలి హజరత్ ఖ్వాజా అనేది ఆయన పేరు. ఖ్వాజా గరీబ్ నవాజ్ అంటే గరీబోంకు మదద్ కర్నే వాళ్ళే, గరీబోంకు నవాజ్నే వాళ్ళే, వాళ్ళకు గరీబే నవాజ్ అంటారు. ఇన్ని మీకు మిసాలు ఇస్తున్నాను, ఏమనుకోద్దండి. అంటే మదత్ చేస్తారని ఇవి అన్నీ మీకు సలహాలు చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారంటే ఆదుకోండి. ఎవరి నాలిక మీద ఎంత పవర్ పెట్టినాడో దేవుడు అనేది వాళ్ళకే తెలియదు. ప్రతి ఒక్కరు దువా చేయండి. ఎవరికైనా తోచినంత సాయం చేయండి దయచేసి. సరేనా? ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. శుక్రియా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.